ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. మకర రాశి కూడా మకర రాశి వాళ్ళకి ఏంటంటే 2 నెలల కాలం లక్ ఉంది. అక్టోబర్ నవంబర్లో లక్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు సూపర్ టైం వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళండి. అండ్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉంటే మకర రాశి వాళ్ళు అంటే ఈ సంవత్సరానికి ఎడ్యుకేషన్ అయిపోతే డోంట్ గో ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, ఇమీడియట్లీ ఎర్నింగ్ మీద స్టార్ట్ అవ్వండి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం డబ్బులు సంపాదించే దాని మీదకి స్టార్ట్ అవ్వాలి, లైఫ్ బిగినింగ్ చేయాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు 22-23 ఏళ్ళైనా బీటెక్ అయిపోతుంది, మళ్ళీ నేను ఎంఎస్సీ చేస్తాను, ఎంటెక్ చేస్తాను, ఎంఎస్కి వెళ్తాను అని అనుకుంటారు. అవన్నీ ఇమీడియట్లీ వాళ్ళు ఈ సంవత్సరం ఏదైనా స్టార్టప్ పెట్టండి, లేదంటే ఏదైనా నేర్చుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. దెన్ దాన్ని ఏమంటారు, ఆన్లైన్ త్రూ డిగ్రీలు కంప్లీట్ చేయండి. కానీ ఇక డబ్బులు సంపాదించాలి. ఎందుకోసమంటే 12 ఇయర్స్కి ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. సో అది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆపర్చునిటీ వస్తుంది. సో వీళ్ళకి ఒక 2 months లక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 months గ్యాప్ తర్వాత మళ్ళీ లక్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో 2.5 years లక్ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో ఆ లక్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారనుకోండి, ఆ రావాల్సిన అదృష్టం అంతా మీకు ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించండి మకర రాశి. మీరు కూడా అక్షయ తృతీయ రోజు యాగానికి రండి. ఎందుకోసం అంటే మీకు ఏలినాటి శని వెళ్ళిపోయింది ఇప్పుడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. ఇంకా ఆ ఇంపాక్ట్ పోవాలి అని అంటే అక్షయ తృతీయ రోజు యాగం చేయాలి. క్లెన్సింగ్ కోసం. కుంభరాశి వారి గురుగారు, కుంభరాశి వారికి 5వ ఇంట్లో గురువు వచ్చాడు. వీళ్ళకి కూడా లక్ టైం ఉంది ఈ సంవత్సరము. కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అబ్స్టాకిల్స్ వస్తాయి. దానికి క్రాస్ అవ్వాలంటేనే అక్షయ తృతీయ యాగం చేసుకోవాలి. కానీ నెత్తి శని ఇక్కడ ఉంటాడు, గుండెల మీద ఉంటాడు, రానివ్వడు. ఈ వీడియో చూసినా సరే ఎవడో చెప్తాడు, కింద ఎవడో కామెంట్ రాస్తాడు, వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు జనాలందరికీ చెప్తున్నారు అంటాడు. అది మాత్రం వీడే స్పెసిఫిక్గా అవుతారు. చదివి ఇది నా కోసమే రాసిండి ఏమో అనుకొని వీళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రారు. ఎట్లుంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము, అదేదో సినిమాలో యమదొంగ సినిమాలో వాడు కరెక్ట్గా చెక్ మీద సంతకం పెట్టేటప్పుడు అయిపోతాడు కదా, సేమ్ అట్లే ఉంటుంది అనమాట. వీళ్ళకి అన్ని డీలింగ్ అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి ఇంకేంది డీల్ అయిపోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు, ఆ డీల్ కాదు, ఇదే జరుగుతుంది. మొన్న కూడా ఇట్లానే జరిగింది. మేము ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తుంటే నేను అన్న ఇవాళ వద్దురా రిజిస్ట్రేషన్ పెట్టుకోకు, కొంచెం ఓపిక పట్టు, నెక్స్ట్ డే పెట్టుకో అని చెప్పిన. పోయిండు అట్లాగే రిజిస్ట్రేషన్ పోయిండు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసే ఇది అయ్యే టైంకి సబ్ రిజిస్టర్ ఏమన్నాడు, ఇవాళ టైం లేదు, అయిపోయింది, అదో చలాన్ కట్టారు, టైం అయిపోయింది, రేపు రండి అన్నాడు. తీరా రేపు వెళ్దాము అన్న టైంకి ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వీళ్ళు ఎవరో పరిచయం ఉన్నారు, ఆయన అదేదో లిటిగేషన్ ఉందని తెలిసిపోయింది, కథం ల్యాండ్ కొనలేదు. అది వెళ్ళిపోవాలంటే ఎట్లయినా వెళ్ళిపోతుంది ఎనీ టైం. నేను చెప్పినట్టుగా నెక్స్ట్ డే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఫస్ట్ సెట్లో ఫస్ట్ అయిపోయేది. అదే కదా గురుగారు, అదృష్టం అంతే. సో ఫైనల్ గా మీన రాశి వారి పరిస్థితి ఏంటంటారు గురుగారు? మీన రాశి వాళ్ళకి ఇలాగే ఉండండి. ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండండి. దయా దాక్షిణాల ఎవ్వరు ఏదన్నా సరే కోపం రావద్దు. అందరికీ నమస్తే చెప్పండి, అందరికి థ్యాంక్స్ఫుల్ గా ఉండండి. మీన రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం థ్యాంక్స్ఫుల్ నేచర్ని అలవాటు చేసుకోండి. ఈ థ్యాంక్స్ఫుల్ నేచర్ అనేది చాలా దాన్ని ఏమంటారు, ఒబీడియన్గా ఉంటే తప్ప రాదు. అది నీ లోపల చాలా మార్పు వస్తే తప్ప రాదు. అండ్ ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే చాలా మార్పు వస్తుంది. ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం లక్ మీకే. లక్ అంటే ఏంటంటే ఒక 2 months వస్తుంది మీన రాశి వాళ్ళకి లక్. 2 monthsలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే గురుగ్రహం ఎంటర్ అవుతాడో అది ఎప్పుడు అంటే అక్టోబర్ నవంబర్లో ఎంటర్ అవుతాడు. ఆ 2 months ఏంటంటే వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. 2 months. కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి ఆ ఏలినాటి శని ఎక్కడంటే గుండెల మీద కూర్చున్నాడు, కుంపటిలాగా కూర్చుంటాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే దుఃఖం ఎక్కువగా అవుతుంది, అయిన వాళ్ళు దూరం అవుతారు, మానసిక క్షోభ వస్తుంది, వైరము, కోపము, తాపము ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఇది అనుభవించాల్సిన టైం, ఇది మీన రాశి వాళ్ళకి అనుభవించాల్సిందే. ఎందుకోసమంటే నాకు కూడా ఒక సిచ్యువేషన్లో నా జీవితంలో వచ్చిండే. మా నాన్నగారు చనిపోయే టైంకి నా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అయిన వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఒంటరి అయిపోయాను, వచ్చింది. కానీ నాకు జీవితం పాఠం నేర్పించింది. సో మీరు కూడా పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. వైరం యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఎస్, అదేదో సినిమాలో చెప్తారు కదా సన్ ఆఫ్ సత్యమూర్తిలో, వదిలేయడం గొప్పనా పట్టుకోవడం గొప్పనా అని. సో నేను ఇప్పుడు ఏం చెప్తాంటే వదిలేయడం గొప్ప, పట్టుకోవద్దు. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏంటంటే వేరే రాశి వాడు
కన్యా రాశి వాళ్ళు పట్టుకోవాలి, వృషభ రాశి వాళ్ళు పట్టుకోవాలి, తర్వాత సింహరాశి వాళ్ళు పట్టుకోవాలి. కానీ మీన రాశి వాళ్ళు వదిలేయాలి. మీరు వైరం వదిలేయాలి, తర్వాత మీ యొక్క నెగిటివ్ థాట్స్ వదిలేయాలి, క్షమించడం నేర్చుకోండి, క్షమించండి, అందరినీ క్షమిస్తూ వెళ్ళండి. సో అలా వెళితే మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సాఫీగా వెళ్తుంది. అండ్ నో ఫినాన్షియల్ డీల్స్, అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సేల్ డీడ్కి వెళ్ళండి, కానీ అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు మీన రాశి. సో వీళ్ళు అక్షయ తృతీయకి రావద్దు. సో మరి వీళ్ళు చేసుకోవాల్సిన వీళ్ళకి రెమెడీస్ నాట్ అలౌడ్, వీళ్ళకి లేదు, ఎంట్రన్స్ లేదు. మరి ఏమైనా రెమెడీస్ సూచించండి గురుగారు. కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, 7 కొండలు ఎక్కండి, 7 కొండలు ఎక్కి స్వామివారిని ఆరాధన చేయండి. తర్వాత పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మీన రాశి వాళ్ళు. పంచభూత శివలింగాలంటే ఫస్ట్ ఇదే మన పృథ్వీలింగం ఏకాంబరనాథ స్వామి, పృథ్వీలింగం ఆపస్సు లింగం అంటే జలలింగం జంబుకేశ్వర స్వామి, తర్వాత పృథ్వీ ఆపస్ తేజోలింగం అరుణాచలం వెళ్ళాలి. తేజోలింగం తర్వాత ఆకాశలింగం ఏది అంటే మన పృథ్వీ అపస్ తేజ వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం. ఈ 5 శివలింగాలు దగ్గరలో కానీ కాదు, నేను చెప్పినట్టుగానే పోవాలి. అయితే పృథ్వీలింగం నుంచి స్టార్ట్ చేయండి, లేదంటే చిదంబరం లింగం నుంచైనా స్టార్ట్ చేయండి. చిదంబరం స్టార్ట్ చేయాలి. చిదంబరం స్టార్ట్ చేస్తే చిదంబరం, శ్రీకాళహస్తి, అరుణాచలం, తర్వాత జంబుకేశ్వరం, తర్వాత కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, లేదంటే మళ్ళీ ఇట్లానే స్టార్ట్ చేయాలి. కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, జంబుకేశ్వర స్వామి, తర్వాత అరుణాచలం మధ్యలో వస్తుంది ఎప్పుడైనా, అరుణాచలం, శ్రీకాళహస్తి, తర్వాత చిదంబరం. సో ఇవి లైన్గా ఇలాగే వెళ్ళాలి. పంచభూత లింగాల్ని దర్శనం చేసుకోండి.